already discussed about infinite series 1 minus x whole power minus p by q. So 1 minus x whole power minus p by q అంటే ఏంటి మనకి 1 plus p by 1 factorial into x by q plus p into p plus q by 2 factorial into x by q whole square plus p into p plus q into p plus 2q by 3 factorial into x by q whole cube. Next problem. If x is equal to 5 by 2 factorial into 3 plus 5 into 7 by 3 factorial into 3 square plus 5 into 7 into 9 by 4 factorial into 3 power 3 plus and so on, then find the value of x square plus 4x. So what x అనేది ఏం ఇచ్చాడు సిరీస్ 5 by 2 factorial into 3 అంటున్నాడు. సో మనం ఫార్ములా ప్రకారం అబ్జర్వ్ చేసుకుంటే మనకి 2 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే మనకి ఎక్స్ బై క్యూ పవర్ కూడా ఎంత ఉండాలి 2నే ఉండాలి. అలాగే న్యూమరేటర్లో టర్మ్స్ ఎన్ని ఉండాలి 2 టర్మ్స్ ఉండాలి. కానీ వాడు ఇచ్చిన ఎక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్ వాడు ఏమి ఇచ్చాడు 5 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 అంటున్నాడు. సో 2 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే మనకి న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉండాలి. ఎక్స్ బై క్యూ పవర్ అనేది ఎంత ఉండాలి 2 అనేది ఉండాలి. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు ఓన్లీ సింగిల్ టర్మే ఇచ్చాడు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు థర్డ్ టర్మ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టర్మ్ కానీ థర్డ్ టర్మ్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంతో చూడండి. ఇప్పుడు 7కి 5కి డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ 9కి 7కి డిఫరెన్స్ ఎంత 2. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి 2 అనేది ఉండాలి. ఇక్కడ వాడు ఎంత ఇచ్చాడు 5 అనేది ఇచ్చాడు. సో 5లోంచి 2 తీసేయండి ఎంత 3. అంటే అక్కడ మనకు కావాల్సిన నెంబర్ ఎంత 3 కాబట్టి ఈ వాడు ఇచ్చిన ఎక్స్ మొత్తాన్ని మీరు ఏం చేస్తారు 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఏం చేశారు 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తారు. సో 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాము. ఇక్కడ 3 ఇంటూ 5 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3తో డివైడ్ చేసాం కాబట్టి 3 అలా ఏమవుతుంది 3 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా మనం ఏం చేసాము ఆ 3 అనే మొత్తాన్ని బోత్ సైడ్స్ మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. అంటే ప్రతి టర్మ్కి ఆ 3 అనేది అప్లై అవుతుంది కాబట్టి సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది 3 ఇంటూ 5 ఇంటూ 7 by 3 ఫ్యాక్టర్ ఇంటూ 3 క్యూబ్. అలాగే ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 by 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 పవర్ 4. సో ఇక్కడ మనకి ఎంతవరకు ఇచ్చాడు వాడు టర్మ్స్ అనేవి వాడు సింగిల్ టర్మ్ ఇచ్చినా మనం ఏం చేసాము 3తో మల్టిప్లై డివైడ్ చేసిన తర్వాత మనకి 2 ఫ్యాక్టోరియల్ నుంచే ఇచ్చాడు. మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ అంటే ఏంటి మనకి ఫార్ములా 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. అంటే వాడు ఇచ్చిన సిరీస్ అనేది ఇక్కడి నుంచి ఉంది థర్డ్ టర్మ్ నుంచి ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. అంటే ఇప్పుడు మనకి ఈ టర్మ్ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసే ముందు ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే పీ ప్లేస్లో ఎంత ఉంది మనకి 3, పీ ప్లస్ క్యూ ప్లేస్లో ఎంత ఉంది మనకి 5. సో కంపేర్ చేసుకొని పీ వాల్యూ క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో పీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇక మనకి పీ ఈజ్ ఈక్వల్ టు 3, పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక మనకి 5. సో దీని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 2. ఇప్పుడు మనకి ఏం కావాలి 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ అనే టర్మ్ కావాలి. సో పీ అంటే ఎంత మనకి 3 by 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ అంటున్నాం. సో ఎక్స్ బై క్యూ ప్లేస్లో ఇక్కడ మనకేముంది కంపేర్ చేసుకుంటే 1/3 హోల్ స్క్వేర్. సో ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 1/3 హోల్ స్క్వేర్. సో అందుకే మనం ఎక్స్ బై క్యూ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాము 1/3 అనేది తీసుకుంటాం. సో యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి ఈ ఎక్స్పాన్షన్ అంతా మనకి ఏ ఫామ్లో ఉంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి ఎక్స్ కావాలి. పీ ఆల్రెడీ మనకు వచ్చేసింది ఎంత 3. మనం కంపేర్ చేసుకునేటప్పుడు పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత 5. సో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యూ వాల్యూ ఎంత వచ్చింది 2 అనేది వచ్చింది.
మనకి ఇంకేం కావాలి, ఎక్స్ బై క్యూ వాల్యూ ఇచ్చాడు, దాని నుంచి మనం ఎక్స్ అనేది రాబట్టాలి. ఎక్స్ బై క్యూ ఎంత మనకి 1/3. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, క్యూ బై 3 కాబట్టి మనం పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నప్పుడు క్యూ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత, 2/3. ఇప్పుడు వాడిచ్చిన ఎక్స్పాన్షన్ మనకి ఏ ఫార్ములాలో ఉంది, 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో రైట్ సైడ్ ఏమవుతుంది మనకి, 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. సో ఎక్స్ అనేది వాల్యూ ఎంత వచ్చింది, 2/3. పీ అనేది ఎంత, 3. క్యూ అనేది ఎంత, 2. ఇప్పుడు మనం రైట్ సైడ్ సింప్లిఫై చేయండి. 1 - 2/3 అంటున్నాం. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 1/3 హోల్ పవర్ -3/2 అంటున్నాం. సో పవర్లో మనకి నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ అనేది ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి 1/3ని 3 పవర్ -1గా రాసుకోండి. మైనస్ హోల్ పవర్ 3/2. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 3 పవర్ 3/2. లెఫ్ట్ సైడ్ మనం ఏం యాడ్ చేసుకున్నాము, 1 + 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 1/3 అంటే ఏమవుతుంది మనకి, 1/3, 3/1. ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది మనకి, 1. 1 + 1 ఎంత, 2. అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎంత వస్తుంది, 2 + x. రైట్ సైడ్ మనకి ఎంత వచ్చింది, 3 పవర్ 3/2. పవర్లో మనకి /2 ఉంది, అందుకే అక్కడ నువ్వేం చేస్తావు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయి. సో 2 + x హోల్ స్క్వేర్ అంటున్నాం, అది నీకు ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. a² + 2ab + b². సో ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేసాము. 3 పవర్ 3/2 హోల్ స్క్వేర్ అంటున్నాం. సో ఈ 2 పవర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 3³ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 27. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఎంత, x² + 4x వాల్యూ వాడు అడిగాడు కాబట్టి +4ని తీసుకొచ్చేసేయండి, -4. 27 4 తీసేస్తే ఎంత, 23. సో ఇక్కడ మనం ఏం ఫార్ములా అప్లై చేసాము, 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ అనే ఫార్ములా అనేది అప్లై చేసాం. సో అందుకే ఈ ఫార్ములా అనేది మీకు నోటెడ్ అవ్వాలి. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ మోడల్లో కంపల్సరీ ఇదే ఫార్ములా మనం అప్లై చేస్తాము. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ టు ఇన్ఫైనైట్ సిరీస్ ఆఫ్ ద సిరీస్. సో వాడి సిరీస్ ఏమి ఇచ్చాడు మనకి, 7/5 ఇంటూ 1 + 1/10² ప్లస్ 1 ఇంటూ 3/1 ఇంటూ 2 ఇంటూ 1/10⁴ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/1 ఇంటూ 2 ఇంటూ 3 1/10⁶ ప్లస్ అండ్ సో ఆన్. సో వాడు ఇచ్చిన సిరీస్ని మనం ఏం చేద్దాము, ఎస్ అనేగా తీసుకుందాం. ఇప్పుడు మనకేం కావాలి, దీని యొక్క సమ్ ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకేముంది, 7/5 అనేది ఉంది. ఆ 7/5 అనేది ఎలిమినేట్ అవ్వాలి అంటే మనం బోత్ సైడ్స్ ఏం చేయాలి, 5/7తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అయిపోతుంది, 7 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ మొత్తం సిరీస్ నువ్వేం చేసావు, 5/7తో మల్టిప్లై చేసావు. నెక్స్ట్ ఇక్కడ మనకి వాడు ఇచ్చిన సిరీస్ అనేది ఏ మోడల్లో ఉంది మనకి, 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. సో ఇక్కడ కూడా మనం అదే ఫార్ములా అప్లై చేస్తాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ అంటే ఏంటి మనకి ఫార్ములా, 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ ప్లస్ p ఇంటూ p + q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ p ఇంటూ p + q ఇంటూ p + 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ హోల్ క్యూబ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, వాడు ఇచ్చిన సిరీస్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి, p ప్లేస్లో ఎంత ఉంది, 1, క్యూ ప్లేస్లో ఎంత ఉంది మనకి, ఇక మనకి సిరీస్ ఏంటి, 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ. సో మనకి 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకి వాల్యూ 1, p ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 1, x బై క్యూ ప్లేస్లో ఏముంది మనకి 1/10² అనేది ఉంది. అదేవిధంగా థర్డ్ టర్మ్ అబ్జర్వ్ చేసుకోండి. థర్డ్ టర్మ్ ఏంటి మనకి, p ఇంటూ p + q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ హోల్ స్క్వేర్ అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ టర్మ్ను మనం కంపేర్ చేసుకుంటే p ప్లేస్లో ఎంత ఉంది మనకి 1, p + q ప్లేస్లో ఎంత ఉంది మనకి 3, 2 ఫ్యాక్టోరియల్ మనం 2 ఇంటూ 1గా రాసుకుంటాము.
ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ అని అంటే 1/10⁴ని 1/10² హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ p అనే వాల్యూ ఎంత మనకి 1, p ప్లస్ క్యూ వాల్యూ అనేది 3, ఎక్స్ బై క్యూ వాల్యూ ఎంత 1/10². సో కంపేర్ చేసుకొని p వాల్యూ q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే q వాల్యూ ఎంత మనకి 2, ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు మనం 1/10² అంటున్నాం. సో 10 × 10 ఎంత 100 అంటే ఎక్స్ బై క్యూ వాల్యూ ఎంత అండి 1/100. ఇప్పుడు నీకేం కావాలి ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది q/100. మనం p ప్లస్ క్యూ అనేది 3 అయితే క్యూ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 1/50 అనేది వస్తుంది. సో ఇక మనకి సిరీస్ ఏంటి మనకి 1 - x హోల్ పవర్ మైనస్ p/q. సో సిరీస్ ఏంటి ఇక మనకి 1 - x హోల్ పవర్ మైనస్ p/q. సో వాల్యూస్ అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక మనకి లెఫ్ట్ సైడ్ సిరీస్ ఏంటి 5/7 × s ఈజ్ ఈక్వల్ టు 1 - x హోల్ పవర్ మైనస్ p/q అంటున్నాం. సో x అంటే మనకి ఎంత వచ్చింది 1/50, p అంటే ఎంత మనకి 1, q అంటే ఎంత 2, 1 - 1/50 అంటున్నాం. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది మనకి 50 - 1/50 అంటే ఎంత 49/50 హోల్ పవర్ -1/2. పవర్లో మనకి నెగిటివ్ ఉంది అంటే మనం ఆ 49/50ని మనం ఏం చేయాలి రెసిప్రోకల్ చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకి 50/49 హోల్ పవర్ ఎంత మనకి 1/2. ఇప్పుడు మనకి ఆ పవర్ 1/2 అనేది న్యూమరేటర్కి అప్లై అవుతుంది, డినామినేటర్కి అప్లై అవుతుంది. సో పవర్ 1/2 అంటే ఏంటి మనకి రూటేగా. సో √50 అంటున్నాం. ఈ √50ని మనం ఎలా రాసుకోవచ్చు 25 × 2గా రాసుకోవచ్చా. √49 అంటే ఎంత మనకి 7. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయండి. √25 అంటే ఎంత 5 × √2/7. సో మనం రైట్ సైడ్ సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 5/7 × √2. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ 5/7 ఉంది, రైట్ సైడ్ 5/7 ఉంది. సో ఆ 5/7 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది s ఈజ్ ఈక్వల్ ఎంత √2. అంటే వాడు ఇచ్చిన ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క వాల్యూ అనేది ఎంత అండి మనకి √2. నెక్స్ట్ వన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్. ఇక మనం ప్రతి టర్మ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము అన్ని ప్లస్ టర్మ్సే తీసుకున్నాం. ఈ సమ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఏమంటున్నాడు 3/4 × 8 మైనస్ 3 × 5/4 × 8 × 12 ప్లస్ 3 × 5 × 7/4 × 8 × 12 × 6. అంటే ఇక్కడ టర్మ్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి ఆల్టర్నేట్గా మనకి ప్లస్ మైనస్ అనేది వస్తుంది. ఒక్కసారి మీరు టర్మ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి కింద డినామినేటర్లో 2 టర్మ్స్ ఇచ్చాడు, పైన మటుకి ఒక టర్మే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి మిగిలిన టర్మ్స్లో న్యూమరేటర్లో కామన్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు 5/3 పోతే ఎంత మనకి 2. అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో డిఫరెన్స్ ఎంత మనకి 2. అంటే ఇక మనకి 3 - 2 ఎంత 1. అంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఇక్కడ p అనే టర్మ్ ఏమవుతుంది మనకి 1 కాబట్టి ఈ మొత్తాన్ని ఏం చేస్తారు 1తో మల్టిప్లై చేయండి. సో 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 1 × 3/4 × 8 మైనస్ 1 × 3 × 5/4 × 8 × 12 ప్లస్ 1 × 3 × 5 × 7/4 × 8 × 12 × 16. సో న్యూమరేటర్ టర్మ్స్ అనేవి పైన న్యూమరేటర్లో 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి. పైన 3 టర్మ్స్ ఉంటే కింద 3 టర్మ్స్ ఉన్నాయి, పైన 4 టర్మ్స్ ఉంటే కింద 4 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు డినామినేటర్కి రండి. సో డినామినేటర్లో మనకి టర్మ్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్లో 4 × 8 అంటున్నావు, సెకండ్ టర్మ్లో 4 × 8 × 12 అంటున్నావు, థర్డ్ టర్మ్లో 4 × 8 × 12 × 16 అంటున్నావు. అంటే ఈ టర్మ్స్ అన్నీ ఏంటి మనకి మల్టిపుల్ ఆఫ్ 4s. అందుకే 4ని మనం 4 × 1గా రాసుకుంటాం, 8ని 4 × 2గా రాసుకుంటాం. అంటే ఈ 4 × 8 మనం ఎలా రాసుకోవచ్చు 2 ఫ్యాక్టోరియల్ × 4². అదేవిధంగా సెకండ్ టర్మ్లో మల్టిపుల్ ఆఫ్ 4s ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3. సో 3 ఫ్యాక్టోరియల్ × 4³. అలాగే ఇక మల్టిపుల్ ఆఫ్ 4s ఎన్ని ఉన్నాయి మనకి 1 × 2 × 3 × 4 4 ఫ్యాక్టోరియల్ × 4⁴. సో ఇక మనకి వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ మనకి ఎలా ఉంది మనకి ఆల్టర్నేట్గా ప్లస్ ఆర్ మైనస్ ఉంది. పవర్లో మనకి టర్మ్స్ ఇక్కడ న్యూమరేటర్లు ఎన్ని ఉన్నాయి 3 × 5 అంటున్నావు. అంటే
3 నుంచి 5 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి పవర్లో మనకి ఏమొస్తుంది -p/q. సో ఇక మనకి ఇందాక క్వశ్చన్ ఫార్ములాకి ఈ ఫార్ములాకి తేడా ఏంటి? ఇందాక మనం ఏం చేసాము 1 - x హోల్ పవర్ -p/q అనేది తీసుకున్నాం. అక్కడ మనకి టర్మ్స్ అన్నీ ఏంటి? అన్నీ ప్లస్ టర్మ్సే. కానీ ఇక్కడ ఏంటి? ఒకటి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి ఎక్స్పాన్షన్ అనేది మనం ఏం తీసుకుంటాము 1 + x హోల్ పవర్ -p/q అనేది తీసుకుంటాం. సో 1 + x హోల్ పవర్ -p/q అంటే ఏంటి మనకి ఫార్ములా 1 - ఆఫ్ p/1 ఫ్యాక్టర్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p + q/2 ఫ్యాక్టర్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ మైనస్ p ఇంటూ p + q ఇంటూ p + 2q/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ క్యూబ్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాతో మనం కంపేర్ చేసుకుంటే వాడు సిరీస్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చాడు? థర్డ్ టర్మ్ నుంచి ఇచ్చాడు. కానీ మనకేం కావాలి? ఫస్ట్ టర్మ్ అనేది కావాలి, సెకండ్ టర్మ్ అనేది కావాలి. సో ఇక్కడ వాడు ఇచ్చిన సిరీస్లో మనకి ఫస్ట్ సెకండ్ టర్మ్స్ ఏంటి? మనకి 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q. ఆ టర్మ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలి కాబట్టి యాడ్ చేయండి. సో యాడింగ్ 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q. ఇప్పుడు మనకి p వాల్యూ x/q వాల్యూ ఏంటో ఒకసారి చూడండి. సో వాడు ఇచ్చిన సిరీస్ ఏంటి? ఇక మనకి ఈ టర్మ్ ఏమవుతుంది? p ఇంటూ p + q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసుకుంటే p వాల్యూ ఎంత మనకి 1, p + q వాల్యూ ఎంత 3 బై 2 ఫ్యాక్టోరియల్ x/q ప్లేస్లో ఏముంది మనకి 1/4 హోల్ స్క్వేర్. సో ఇక మనకి x/q వాల్యూ ఎంత 1/4, p వాల్యూ ఎంత 1, q వాల్యూ ఎంత 2. సో అవే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫస్ట్ సెకండ్ టర్మ్స్ ఏమొస్తాయి మనకి 1 - 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే q వాల్యూ ఎంత వచ్చింది 2, x/q ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటున్నాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి q/4. q అంటే ఎంత మనకి 2/4. సో 2/4 అంటే వాల్యూ ఎంత మనకి 1/2. అంటే x వాల్యూ ఎంత వచ్చింది 1/2. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి 1 + x హోల్ పవర్ -p/q. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎస్కి మనం ఏం యాడ్ చేసుకున్నాము? ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ యాడ్ చేసాము. రైట్ సైడ్ మనకి ఫార్ములా ఏమొచ్చింది 1 + x హోల్ పవర్ -p/q అనేది వచ్చింది. సో x అంటే ఎంత వచ్చింది మనకి 1/2. 1 + 1/2 అంటున్నాడు. సో 1 + 1/2 అంటే ఎంత వాల్యూ 3/2 హోల్ పవర్ -1/2. సో ఇక్కడ కూడా మనకి పవర్లో మనకి నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్ అనేది ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది. సో 3/2 వల్ల ఏమవుతుంది 2/3 అవుతుంది. అంటే ఇక్కడ టర్మ్ ఏమొస్తుంది 2/3 హోల్ పవర్ 1/2. పవర్ 1/2 అంటే ఏంటి మనకి √2. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? మనం ఎస్ అనే దానికి ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ అనేది రెండింటినీ యాడ్ చేసుకున్నాం. సో 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 అంటున్నావు. సో 1 ఫ్యాక్టోరియల్ ఎంత వాల్యూ 1 అంటే 1 - 1/4 అంటున్నావు. సో 1 - 1/4 అంటే ఎంత 3/4. మనకు కావాల్సింది ఓన్లీ ఎస్ వాల్యూనే. అందుకే ఈ ప్లస్ టర్మ్ని ఏం చేస్తావు రైట్ సైడ్ తీసుకురా. సో ప్లస్ వల్ల ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. సో వాడు ఇచ్చిన సిరీస్కి ఎస్ వాల్యూ అనేది ఎంత అండి మనకి ఇక్కడ √2/3 మైనస్ 3/4. నెక్స్ట్ వన్ if x is equal to 1/5 plus 1 into 3/5 into 10 plus 1 into 3 into 5/5 into 10 into 15. ఇక్కడ మనకి డైరెక్ట్గా వాడు 1/5 1 into 3 అంటే ఇంకా మనకి ఏం కావాలి అక్కడ p/1 ఫ్యాక్టర్ ఇంటూ x/q నుంచి ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ మనకి ఏ సిరీస్ తీసుకున్న ఫస్ట్ టర్మ్ ఏంటి 1. ఆ 1 అనేది కావాలి కాబట్టి 1ని యాడ్ చేయండి బోత్ సైడ్స్. సో 1 + x is equal to 1 + 1/5 plus 1 into 3/5 into 10 plus so on. సో ఇక్కడ మనకి డినామినేటర్లో టర్మ్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఉన్నాయి మనకి మల్టిపుల్ ఆఫ్ 5స్లో ఉన్నాయి. అంటే ఈ సిరీస్ని మనం ఎలా తీసుకోవచ్చు? మనం 1 + 1/5 plus 1 into 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి టర్మ్స్ అన్నీ మనకి ఎలా ఉన్నాయి? అన్నీ పాజిటివే. న్యూమరేటర్లో టర్మ్స్ ఎలా ఉన్నాయి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. 1 into 3 into 5 into 7. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు
1 minus x whole power minus p by q. సో 1 minus x whole power minus p by q అంటే ఏంటి మనకి ఫార్ములా 1 plus p by 1 factor into x by q plus p into p plus q by 2 factor into x by q whole square plus and so on. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే p వాల్యూ ఎంత మనకి 1, p plus q వాల్యూ ఎంత మనకి 3. సో p plus q అనేది 3 అయితే q వాల్యూ ఏమవుతుంది మనకి 2 ప్లస్ p ఇటు వస్తే ఏమవుతుంది మనకి మైనస్ p ఎంత మనకి 1, 3 మైనస్ 1 ఎంత 2. మనకి ఇంకేం కావాలి x వాల్యూ అనేది కావాలి. సో ఇదేగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2/5. ఇప్పుడు ఆ ఫార్ములాలో పెట్టండి. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q ఫార్ములాలో పెడితే ఏమొస్తుంది 1 మైనస్ 2/5 హోల్ పవర్ మైనస్ 1/2. సో 1 మైనస్ 2/5 అంటే ఎంత 3/5 హోల్ పవర్ మైనస్ 1/2. సో ఇక్కడ కూడా మనకి పవర్ అనేది నెగిటివ్ ఉంది అంటే 3/5 వల్ల ఏమవుతుంది 5/3 హోల్ పవర్ 1/2 అంటున్నావు కాబట్టి ఏమవుతుంది రూట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో రూట్ అనేది ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేస్తాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో స్క్వేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఎలా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇక్కడ మనకి ఏం కావాలి 5/3 డినామినేటర్లో 3 అనేది మనకి ఎలిమినేట్ అవ్వాలి. అందుకే ఈ 3 అనేది అటు క్రాస్ ప్రొడక్ట్ చేయండి. సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమైంది 3x² ప్లస్ 3 ఇంటూ 2x అంటే ఎంత 6x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. కానీ వాడు నిన్నేం అడిగాడు 3x² ప్లస్ 6x వాల్యూ అడిగాడు. సో ప్లస్ 3 ఇటు తీసుకొస్తే ఏమైంది -3 5 - 3 అంటే వాల్యూ ఎంత మనకి 2. సో ఇక్కడ కూడా మనం ఏం ఫార్ములా అప్లై చేసాము 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q ఫార్ములా అనేది మనం అప్లై చేసాం. సో ప్రతి రాంగ్ ఆన్సర్ ఈ ఎక్సైజ్లో మనం అప్లై చేసేది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q. అందుకే ఈ ఫార్ములా అనేది మీరు నేర్చుకోవాలి జాగ్రత్తగా. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ఇంటూ 3 బై 3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 3 ఇంటూ 6 ఇంటూ 9. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి టర్ము వాడు ఇచ్చేసాడు. ఇందా క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు ఫస్ట్ టర్మ్ ఇవ్వలా, బిఫోర్ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు ఫస్ట్ 2 టర్మ్స్ అనేది ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనకి ప్రతి టర్మ్ ఇచ్చేసాడు. సో డినామినేటర్లో మనకి టర్మ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో డినామినేటర్లో టర్మ్స్ ఏంటి సెకండ్ టర్మ్కి 3 అంటున్నాడు, థర్డ్ టర్మ్కి 3 ఇంటూ 6, ఫోర్త్ టర్మ్కి 3 ఇంటూ 6 ఇంటూ 9. సో కింద టర్మ్స్ అన్నీ మనకి ఎలా ఉన్నాయి మల్టిపుల్ ఆఫ్ 3స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ x by q అనేది ఏమవుతుంది 1/3 అనేది అవుతుంది. సో మనం ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకోవాలి. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q అంటే ఏంటి మనకి ఫార్ములా 1 ప్లస్ p by 1 ఫ్యాక్టర్ ఇంటూ x by q ప్లస్ p ఇంటూ p ప్లస్ q by 2 ఫ్యాక్టర్ ఇంటూ x by q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది p ప్లేస్లో ఎంత ఉంది 1, p ప్లస్ q ప్లేస్లో ఎంత ఉంది మనకి 3 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ x by q ప్లేస్లో ఏముంది మనకి 1/3. సో కంపేర్ చేసుకున్నాము. x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2/3, p ప్లస్ q 3 అంటే q వాల్యూ ఎంత 2. సో ఇక మనకి ఎక్స్పాన్షన్ ఏంటి మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q అంటున్నాం. సో x వాల్యూ ఎంత మనకి 2/3, 1 మైనస్ 2/3 అంటే ఎంత మనకి 1/3 హోల్ పవర్ మైనస్ p by q. సో p అంటే ఎంత మనకి 1, q అంటే ఎంత 2 మైనస్ 1/2. ఇక్కడ కూడా మనకి పవర్లో నెగిటివే ఉంది. సో పవర్లో నెగిటివ్ అవ్వాలి అంటే ఈ కింద న్యూమినేటర్లో ఉన్న టర్మ్ అనేది ఏమవుతుంది రివర్స్ అవుతుంది. సో 1/3 వల్ల ఏమవుతుంది 3 పవర్ 1/2. సో 3 పవర్ 1/2 అంటే వాల్యూ ఎంత √3. సో ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేసాము 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p by q అనేది అప్లై చేసాం. నెక్స్ట్ వన్ షో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో rational number x 1 plus x by 2 plus x into x minus 1 by 2 into 4 plus x into x minus 1 into x minus 2 by 2 into 4 into 6 plus and so on is equal to 1 plus x by 3 plus x into x minus 1 3 into 6 plus x into x minus 1 x minus 2 by 3 into 6 into 9. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాడు ఇచ్చిన రెండు ఇన్ఫైనైట్ సిరీస్ సేమ్గానే ఉన్నాయి ఒకసారి చూడండి. కానీ ఒక డిఫరెన్స్ ఏంటి మనకి ఇక్కడ మనకి న్యూమినేటర్లో ఏమి ఇచ్చాడు 2 into 4 2 into 4 into 6 అనేది ఇచ్చాడు.
ఇక్కడ డినామినేటర్లో ఏమి ఇచ్చాడు 3 3 ఇంటూ 6 3 ఇంటూ 6 ఇంటూ 9గా ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేస్తారు, వాడు ఇచ్చిన సిరీస్ అనేది తీసుకోండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి ముందు ఎల్హెచ్ఎస్ అనేది కన్సిడర్ చేసుకోండి. సో ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి ఇదేగా. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, మనకి ఫామ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 + x హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. సో 1 + x హోల్ పవర్ n అంటే మనకి ఫార్ములా ఏంటి, 1 + n by 1 factorial into x plus n into n minus 1 by 2 factorial into x square. మనం వాడు ఇచ్చిన ఎల్హెచ్ఎస్ని ఈ ఫామ్ని మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎలా ఉంది, ఎక్స్ ప్లేస్లో n అనేది ఉంది. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక మనకి n, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి 1/2 అనేది ఉంది. ఇప్పుడు థర్డ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ టర్మ్ ఏంటి ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకేముంది n ఇంటూ n మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు టర్మ్స్నే నువ్వు అబ్జర్వ్ చేయి. n ప్లేస్లో ఏముంది ఇక్కడ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 1/2. సో అవే తీసుకో. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఫార్ములా ఏంటి, 1 + x హోల్ పవర్ n. సో ఇక్కడ x అంటే ఎంత మనకి 1/2, n అంటే ఎంత ఇక మనకి x. సో x = 1/2, n అంటే ఎంత ఇక మనకి x కాబట్టి 1 + x హోల్ పవర్ n ఫార్ములాలో అప్లై చేయండి. సో 1 + 1/2 అంటే ఎంత 3/2, 3/2 హోల్ పవర్ x అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏమొచ్చింది 3/2 హోల్ పవర్ x అనేది వచ్చింది. ఇప్పుడు RHS కన్సిడర్ చేసుకోండి. సో RHS వాడు ఏమి ఇచ్చాడు, 1 + x/3 ప్లస్ x ఇంటూ x మైనస్ 1/3 ఇంటూ 6 అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు RHS తీసుకున్నావు. RHS ఏంటి మనకి 1 - x హోల్ పవర్ -n ఫార్ములాలో ఉంది. సో వాడికి టర్మ్స్ ఏమి ఇచ్చాడు, 1 + x/3 ప్లస్ x ఇంటూ x మైనస్ 1/3 ఇంటూ 6. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకునేటప్పుడు మనం x/3 అంటున్నాం అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది, ఇక్కడ x ప్లేస్లో ఏముంది ఇక్కడ n, ఇక్కడ మనకి n ప్లేస్లో ఏముంది x. ఇప్పుడు మనం 3 ఇంటూ 6ని మనం ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ 1, ఈ 6ని 3 ఇంటూ 2 అంటే ఈ టర్మ్ను మనం ఎలా రాసుకోవచ్చు, x ఇంటూ x మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. n ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది మనకి 1/3. సో ఇక మనకి అన్ని పాజిటివ్ టర్మ్సే ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పాన్షన్ ఏం తీసుకోవచ్చు, మనం 1 - x హోల్ పవర్ -n. సో ఇందాక ఎక్స్పాన్షన్లో కూడా మనకి అన్ని పాజిటివ్ టర్మ్సే ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి అన్ని పాజిటివే ఉన్నాయి, ఇక్కడ కూడా అన్నీ మనకి పాజిటివే ఉన్నాయి. కానీ ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏం తీసుకున్నాము, 1 - x హోల్ పవర్ -nగా తీసుకున్నాము. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, 1 + x హోల్ పవర్ nగా తీసుకున్నాం. సో 1 + x హోల్ పవర్ n అన్న 1 - x హోల్ పవర్ -n అన్న ఫార్ములా ఒకటే. సో ఇక్కడ మనకి x అనేది ఎంత వచ్చింది 1/3, n ప్లేస్లో ఎంత వచ్చింది x అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. సో 1 - 1/3 హోల్ పవర్ -n అంటున్నాం. సో x ఎంత 1/3, n అంటే ఎంత x. సో 1 - 1/3 అంటే ఎంత 2/3, 2/3 మైనస్ x అంటున్నాం. సో మళ్ళీ పవర్లో నెగిటివ్ వచ్చింది అంటే ఈ 2/3 అలా ఏమవుతుంది రివర్స్ అయ్యి 3/2 హోల్ పవర్ x. ఇందా మనకి LHS ఎంత వచ్చింది మనకి 3/2 హోల్ పవర్ x. ఇప్పుడు RHS ఎంత వచ్చింది 3/2 హోల్ పవర్ x. సో రెండు ఈక్వల్ అయినాయా లేదా. సో అయితే ఇక్కడ మనం ఏం చేసాము, అన్ని పాజిటివ్ టర్మ్స్ వచ్చిన LHS అనేది మనం ఏం తీసుకున్నాము 1 + x హోల్ పవర్ nగా తీసుకున్నాము. RHS అనేది ఏం తీసుకున్నాము, 1 - x హోల్ పవర్ -nగా తీసుకున్నాం. ఎందుకని వాడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, LHS RHS రెండు ఈక్వల్ అనిగా ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్కైనా రెండిటికి ఫార్ములా ఒకటే కాబట్టి మనం ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్, అప్రాక్సిమేషన్స్ యూజింగ్ బైనామియల్ థియరం. నెక్స్ట్ 6th C ఎక్సైజ్ అండి ఇది. ఇఫ్ n ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ x ఈజ్ ఎనీ రియల్ నెంబర్, mod x ఈజ్ లెస్ దాన్ 1, దెన్ 1 + x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం n అనేది ఏం తీసుకుంటున్నాం, మనం రేషనల్ నెంబర్గా తీసుకుంటున్నాము. x అనేది ఏంటి మనకి
రియల్ నెంబర్. మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 అంటారు. అంటే ఎక్స్ అనే వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది మనకి -1కి 1కి మధ్యలో ఉంటుంది. దెన్ 1 + x హోల్ పవర్ n వాల్యూ అనేది ఏంటి, ఆల్రెడీ మనం ఇది తెలుసు మనకి ఫార్ములా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో 1 + x హోల్ పవర్ n అంటే ఏంటి మనకి ఫార్ములా 1 + n/1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ n - 1/2 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ కెన్ బి నెగ్లెక్టెడ్ దెన్, అంటే ఇక్కడ వాడికి ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ యొక్క పవర్ అనే టర్మ్ అనేది నెగ్లెక్ట్ అవ్వాలి. సో ఇక మనకి ఎక్స్పాన్షన్ ఏంటి, మనకి 1 + n/1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ n - 1/2 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది నెగ్లెక్ట్ చేసేయమంటున్నాడు. అంటే ఇంకా మిగిలేది ఏంటి మనకి ఈ రెండు టర్మ్సే. సో ఎక్స్ స్క్వేర్ అనేది నెగ్లెక్ట్ చేయమన్నాడు అంటే మనకి మిగిలింది ఏంటి, మనకి ఫస్ట్ 2 టర్మ్స్ మిగులుతాయి. ఏంటిది అది 1 + n/1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్. సపోజ్ ఎక్స్ క్యూబ్ అనేది నెగ్లెక్ట్ చేయమన్నాడు. ఎక్స్ క్యూబ్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ క్యూబు అంతకంటే ఎక్కువ పవర్స్ అనేవి నెగ్లెక్ట్ చేయమంటే మనకేమొస్తుంది ఎక్స్పాన్షన్లో ఎక్స్ స్క్వేర్ వరకే వస్తుంది. ఎందుకని వాడు ఎక్స్ క్యూబ్ నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఎక్స్పాన్షన్ ఎంతవరకు తీసుకుంటాము, ఎక్స్ స్క్వేర్ వరకే తీసుకుంటాం. అంటే ఏమొస్తుంది మనకి 1 + n/1 ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇలా వాడు క్వశ్చన్లో వాడు ఎంత హయ్యర్ పవర్ అనేది నెగ్లెక్ట్ చేయమంటే ఆ ముందు బిఫోర్ టర్మ్ వరకు మనం ఎక్స్పాన్షన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 1/³ రూట్ ఆఫ్ 999. సో వాడు ఏమి ఇచ్చాడు, 1/³ రూట్ ఆఫ్ 999 ఇచ్చాడు. సో క్యూబ్ రూట్ అంటే మనకి ఎంత, పవర్ 1/3. కానీ ఆ పవర్ అనేది ఇక్కడ మనకి 1/3 అనేది ఎక్కడుంది, న్యూమినేటర్లో ఉంది. సో ఆ న్యూమినేటర్లో మనకి డినామినేటర్లో మనకి న్యూమినేటర్లో మారాలంటే పవర్ 1/3 వల్ల ఏమవుతుంది -1/3 అవుతుంది. ఇప్పుడు మనం వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏ నెంబర్ అయినా సరే మనం ఏం రాసుకోవాలి, x - 1 లేదంటే x + 1 హోల్ పవర్ nగా మనం మార్చుకోవాలి. అంటే ప్రతిదీ ఇక మనకి +1 వచ్చేటట్టు మనం మార్చుకోవాలి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, 999 ఇచ్చాడు. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1000 - 1గా రాసుకోవచ్చుగా. అయితే ఇక మనం ప్రతి ఎక్స్పాన్షన్ని మనం ఏం రాసుకోవాలి, 1 - x హోల్ పవర్ -p/q ఫామ్లో రాసుకోవాలి. సో ఇక నువ్వు -p/q అన్న తీసుకోవచ్చు, లేదంటే -nగా తీసుకోవచ్చు, లేదంటే +nగా తీసుకోవచ్చు. అక్కడ వచ్చే ఎక్స్పాన్షన్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక మనకి ఎక్స్పాన్షన్ వాడు ఏమి ఇచ్చాడు, 999 ఇచ్చాడు. దాన్ని మనం ఏం రాసుకున్నాం, 1000 - 1గా రాసుకున్నాము. ఇప్పుడు మనం ప్రతి టర్ము 1 - x హోల్ పవర్ n ఫామ్లో మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, 1000 అనేది ఉంది. సో ఆ 1000 అనేది కామన్ తీయండి. పవర్ ఎంత ఇక మనకి -1/3. సో ఆ 1000 అనేది కామన్ తీస్తే ఎక్స్పాన్షన్ ఏమవుతుంది మనకి 1 - 1/1000 హోల్ పవర్ -1/3. సో 1000 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, మనం 10 క్యూబ్గా రాసుకోవచ్చా, 10 10s అంతా 100, 100 10s అంతా 1000. సో 10 క్యూబ్ హోల్ పవర్ -1/3 అంటున్నాడు. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి 10 పవర్ -1 అనేది మిగులుతుంది. సో 10 పవర్ -1 అంటే ఎంత మనకి 1/10. అంటే ఈ టర్మ్ అనేది ఏమవుతుంది మనకి 1/10గా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, 1 - x హోల్ పవర్ -p/q ఫామ్లో ఉంది కాబట్టి ఆ ఫామ్ అనేది అప్లై చేయండి. సో 1 - x హోల్ పవర్ -p/q అంటే ఏం ఫార్ములా, 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో ఇక మనకి ఏమి ఇచ్చాడు ఎక్స్పాన్షన్లో 1 - 1/1000 - 1/3. అంటే ఇక్కడ p ఎంత మనకి 1, q ఎంత 3, x/q x ప్లస్ ఎంత ఉంది మనకి 1/1000. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ p అంటే ఎంత మనకి 1, 1/1 ఫ్యాక్టోరియల్, x అంటే ఎంత మనకి 1/1000, q అంటే ఎంత మనకి 3. సో అందుకే ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది ఇది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ p ఇంటూ p + q అంటున్నావు. సో p అంటే ఎంత మనకి 1, q అంటే ఎంత మనకి 3, 1 + 3 ఎంత 4/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ
ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. సో ఎక్స్ అంటే ఎంత మనకి 1/1000, క్యూ అంటే ఎంత 3. సో 1/3 ఇంటూ 1000 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో ఇక మనకి ఎంత ఇచ్చాడు, మనకి 1/3 ఇంటూ 1000 అంటున్నాడు. సో 1/3 అంటే మనకి వాల్యూ ఎంత 0.333. అలా మనకి 3 అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది. బై వాడేమంటున్నాడు 1000 అంటున్నాడు. సపోజ్ నువ్వు 1/10 తీసుకున్నావే అనుకో, దాని వాల్యూ ఎంత 0.1. అదే 1/100 అయితే 0.01. అదే 1/1000 అయితే 0.001. ఇప్పుడు మనకి 1/3 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.333. అలా మనం 3 ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు. ఇంటూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 1/1000 అంటే 0.001. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, ఇదేనా? నెక్స్ట్ ఇక మనకి 1 ఇంటూ 1 + 3 అంటున్నావు. సో 1 + 3 అంటే ఎంత మనకి ఇక్కడ 4. ఇప్పుడు ఈ 2 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 1/3² అంటున్నావు. సో 1/3² అంటే ఎంత 3² అంటే ఎంత 9. 1/9. ఇక్కడ ఏం మిగిలింది మనకి 2/9 అనేది మిగిలింది. సో 2/9 అంటే వాల్యూ ఎంత మనకి 0.222 అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు 1/1000 హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఇందాక మనం 1/1000 అంటే ఏం తీసుకున్నాం, మనం 0.001గా తీసుకున్నాం. ఇప్పుడు 1000 స్క్వేర్ అని అంటే ఇంకెన్ని జీరోలు యాడ్ అవుతాయి, ఇంకో 3 జీరోలు యాడ్ అవుతాయి ఇంటూ 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత 0.000060222. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. సో ఇక మనకి ఎన్ని ఉన్నాయి మనకి పాయింట్ తర్వాత డెసిమల్స్ 6 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 8 డెసిమల్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది 0.8 డెసిమల్స్ ఉన్నాయా లేదా? సో ఇక 3 డెసిమల్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి 3 3s. ఇక్కడ 3 3s తర్వాత ఎన్ని ఉన్నాయి మనకి 2 2s. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 1.00033322. ఇప్పుడు మనకి మళ్ళీ 1/10 అంటున్నాడు. సో 1/10 అంటే వాల్యూ ఎంత 0.1. మళ్ళీ 0.1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 0.1003. సో అప్రాక్సిమేట్గా మనం ఆ వాల్యూ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేసాము 999ని మనం ఏం చేసాము 1000 - 1గా తీసుకొని దాన్ని మనం ఎలా రాసుకున్నాము 1 - x హోల్ పవర్ - p/q ఫామ్లో రాసుకున్నాం. సో 1 - x హోల్ పవర్ - p/q అంటే ఎంత 1 + p/1 ఫ్యాక్టర్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p+q/2 ఫ్యాక్టర్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో ఇక మనం ఇక్కడ ఎక్కువగా మనం ఇదే కండిషన్ అప్లై చేసుకుంటున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే. నెక్స్ట్ వన్, if mod x is very small that x cube and higher powers of x can be neglected, find the approximate value of 4 - 7x whole power 1/2 by 3 + 5x whole cube. సో ఇక్కడ మనం ఏం చేయాలి x క్యూబ్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ x కెన్ బి నెగ్లెక్ట్ అంటే x క్యూబ్ అంతకంటే ఎక్కువ హైయెస్ట్ పవర్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేసుకోవాలి. అవి నెగ్లెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ఎంతవరకు కావాలి x² టర్మ్ వరకే మనకు కావాలి. ఎందుకని x క్యూబ్ నుంచి వాడు నెగ్లెక్ట్ చేసేయమంటున్నా అంటే తీసేయమంటున్నాడు. అంటే మనకి ఎంతవరకు కావాలి x² వరకే కావాలి. సో వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి మనకి 4 - 7x హోల్ పవర్ 1/2 by 3 + 5x హోల్ క్యూబ్. ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్న టర్మ్ మనకి రివర్స్ అయితే మనం ఎలా వస్తుంది పవర్ 3 అనేది పవర్ -3గా మారుతుంది. సో ఇక మనం ఏ ఎక్స్పాన్షన్ తీసుకున్నా మనకి ఎలా రావాలి 1 - x హోల్ పవర్ -p/q లేదంటే p/q అలాగే 1 + xలో రావాలి. అంటే ఏ ఎక్స్పాన్షన్ తీసుకున్నా మనం ఏం చేయాలి ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టర్మ్ అనేది 1 అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత 4, ఆ 4 అనేది కామన్ తీసేయండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 3, ఆ 3 అనేది కామన్ తీసేయండి. 4 పవర్ 1/2 1 - 7x/4 హోల్ పవర్ 1/2. ఇక్కడ 3 అనేది కామన్ తీసుకుంటే ఏమైంది 3 పవర్ -3 ఇంటూ 1 + 5x/3 హోల్ పవర్ -3. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 పవర్ 1/2 అంటున్నాం. సో 4ని మనం ఎలా రాసుకోవచ్చు
2 స్క్వేర్గా రాసుకోవచ్చు. హోల్ పవర్ ఎంత అంటున్నావు నువ్వు 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది 2 అంటే ఈ టర్మ్ ఏమవుతుంది 2 అనేది అవుతుంది. ఇక్కడ మనం 3⁻³ అంటున్నాం అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు 1/3 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 3 క్యూబ్ అంటే మనం 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటాము 3 టైమ్స్. 3 3s ఎంత 9, 9 3s ఎంత 27. అంటే ఇక్కడ మనం ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అనేది మనం సెపరేట్ చేసుకుంటే వాల్యూ అనేది ఏమొస్తుంది 2/27 అనేది వస్తుంది. సో ఏమొస్తుంది ఇక మనకి 2/27. సో 2/27 బయట రాసేయండి. ఇంకేం మిగిలింది మనకి 1 - 7x/4 హోల్ పవర్ 1/2 అలాగే 1 + 5x హోల్ పవర్ -3. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ఎలా ఉంది మనకి ఇది 1 - x హోల్ పవర్ p/q ఫామ్లో ఉంది. సో 1 - x హోల్ పవర్ p/q అంటే ఏంటి మనకి ఫార్ములా ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, పవర్లో పాజిటివ్ ఉంది, లోపల ఇన్నర్లో ఎక్స్ టర్మ్ అనేది నెగిటివ్ ఉంది. అంటే టర్మ్స్ అనేవి ఎలా ఉంటాయి ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇక లోపల టర్మ్ ప్లస్ ఉంది, పవర్ అనేది నెగిటివ్ ఉంది. రెండిట్లో నీకు ఏది నెగిటివ్ అయినా టర్మ్స్ అనేవి ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ అనేది వస్తాయి. కానీ ఇక్కడ మనకేం కావాలి x³ టర్మ్ అనేది x³ నుంచి టర్మ్స్ అనేవి నెగ్లెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఎక్స్పాన్షన్ ఎంతవరకు తీసుకుంటాము x² వరకే తీసుకుంటాం. సో అందుకే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఎలా రాసుకుంటాము 1 - 1/1 ఫ్యాక్టర్ ఇంటూ x/3 ప్లస్ p ఇంటూ p-q/2 ఫ్యాక్టర్ ఇంటూ x/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం p/1 ఫ్యాక్టోరియల్ అంటున్నాము. సో ఇక్కడ మనకి ఏంటి p అనేది ఏంటి మనకి 1 x/q అంటే ఇక మనకి పవర్ ఎలా ఉంది p/q ఫామ్లో ఉంది. సో p అనేది ఎంత మనకి 1, q అనేది ఎంత మనకి 2, x/q అంటున్నాం. x అనేది ఎంత మనకి 7x/4 బై q అనేది ఎంత ఇక్కడ మనకి 2 కాబట్టి 2తో మల్టిప్లై చేసినప్పుడు 4 వల్ల ఎంత అవుతుంది మనకి 8 అంటే x/q ప్లేస్లో ఎంత వస్తుంది మనకి 7x/8. నెక్స్ట్ థర్డ్ టర్మ్కి రండి. p ఇంటూ p-q అంటున్నాం. సో p అంటే ఎంత ఇక మనకి 1, q అంటే ఎంత మనకి 2, p-q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో x/q అంటే మనకి ఎంత వచ్చింది 7x/8 హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. అలాగే సెకండ్ ఎక్స్పాన్షన్ చూడండి. ఇక్కడ మనకి ఎలా ఉంది ఇది కూడా అంతే 1 + 5x/3 హోల్ పవర్ -3. ఈ 3ని మనం 3/1గా రాసుకుంటే p అనేది ఎంత ఇక మనకి 3, q అనేది ఎంత మనకి 1. సో x అంటే ఎంత మనకి 5x/3. ఇక్కడ కూడా మనకి అదే ఫార్ములా ఏంటది 1 - p/1 ఫ్యాక్టర్ ఇంటూ x/q. ఇక్కడ మనకి పవర్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి మనకి టర్మ్స్ ఏమొస్తాయి p ఇంటూ p+q/2 ఫ్యాక్టర్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏం చేయాలి ఇక మధ్యలో సింబల్ ఏముంది మనకి ప్రొడక్టేగా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయగా x² టర్మ్ వరకు మనం చూసుకోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకేంటి 1 - 7x/8. ఇక మనం సింప్లిఫై చేసుకుంటే 1 - 2 అంటే ఎంత మనకి -1/2 ఫ్యాక్టర్ ఇంటూ 7x/8 హోల్ స్క్వేర్. 7² అంటే ఎంత మనకి 49, 8² అంటే ఎంత 64. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు x² టర్మ్స్ అనేవి ఇవి ఎలా వస్తాయో ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇక మనకి 1 అనేది యాస్ట్రీజ్గా ఉంది, 2/27 కూడా ఆల్రెడీ మనకు ఉంది. ఇంకా రిమైనింగ్ ఏంటి మనకి x టర్మ్స్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ x టర్మ్ ఏంటి 5x/3 అంటే ఈ 3 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమి మిగిలింది 5x. ఇక్కడ x టర్మ్ ఏంటి 7/8x. సో x అనేది కామన్ తీసుకో. రెండింటికి ఇక మనకి సింబల్ ఏముంది మైనస్ఏ ఉంది. నెక్స్ట్ x² టర్మ్స్ అనేది చూడండి. ఇక్కడ x² అంటున్నావు 7² అంటే ఎంత 49, 8² ఎంత 64, 64 × 2 ఎంత 128. అంటే ఈ టర్మ్ అనేది ఎంత వస్తుంది మనకి 49/128. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఈ x × x ఏమవుతుంది మనకి x². అంటే ఇది కూడా మనకి x² టర్మ్ కావాలి కాబట్టి 7 5s ఎంత 35. ఇంకా రిమైనింగ్ డినామినేటర్లో ఏముంది 8, 35/8. ఇంకెక్కడుంది మనకి x² టర్మ్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో 5² అని ఎంత 25/9. ఇప్పుడు ఈ 3 అనేది 9లో ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్.
ఇప్పుడు ఈ 2 అనేది 4లో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. సో 2 ఇంటూ 25 ఎంత 50 బై ఇక్కడ ఎంత ఉంది మనకి 3. సో 50/3. సో ఇదంతా ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్, అంటే ఈ రెండు ఎక్స్పాన్షన్ని ప్రొడక్ట్ చేయగా వచ్చిన ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇది. ఇక్కడ ఈ టర్మ్ ఏంటి ఎక్స్ టర్మ్, ఇంకా రిమైనింగ్ ఏంటి మనకి కాన్స్టెంట్ టర్మ్. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 47/8. ఈ 3 టర్మ్స్ని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి 7933/384. సో ఇక్కడ మనం ఏం చేసాము, వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ని 1 - x హోల్ పవర్ n ఫామ్లో మార్చుకొని 1 - x హోల్ పవర్ -p/q ఫామ్లో రాసుకున్నాము. ఇక్కడ వాడు ఎక్స్ క్యూబ్ టర్మ్స్ నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ వరకే రాసుకొని రెండింటిని ప్రొడక్ట్ చేసి సింప్లిఫై చేసుకున్నాం. నెక్స్ట్ వన్, if mod x is so small that x power 4 and higher powers of x may be neglected. సో ఇక్కడ మనకి ఏం కావాలి, x పవర్ 4 నుంచి మనకి హయ్యర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేయాలి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4th root of x square plus 81 minus 4th root of x square plus 16. సో ఇప్పుడు దీనికి x పవర్ 4 అనేది నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చి దాని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకి 4th రూట్ అంటే పవర్ ఎంత మనకి 1/4. ఇక్కడ వాడు 4th రూటే అంటున్నాడు, అంటే ఈ పవర్ ఎంత 1/4. ప్రతి ఎక్స్పాన్షన్ని మనం ఏం చేయాలి 1+లో రాసుకోవాలి. అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి మనకి 81 కాబట్టి ఆ 81 అనేది కామన్ తీయండి. సో 81 కామన్ తీస్తే ఏమైంది 81 పవర్ 1/4 1 + x²/81 హోల్ పవర్ 1/4. అదేవిధంగా ఈ ఎక్స్పాన్షన్లో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 16 పవర్ 1/4 కామన్ తీస్తే ఎంత 1 + x²/16 హోల్ పవర్ 1/4. ఇక్కడ మనం 81 హోల్ పవర్ 1/4 అన్నాం. పవర్ 1/4 పోవాలి అంటే ఆ 81 కూడా మనం ఎలా రాసుకోవాలి పవర్ 4లోనే రాసుకోవాలి. సో 81 మనం ఎలా రాసుకోవచ్చు 3/4గా రాసుకోవచ్చు. సో ఒకసారి చూసుకోండి 3 3s ఎంత 9, 9 3s ఎంత 27, 27 3s ఎంత 81. సో అంటే 81 మనం ఏం తీసుకుంటున్నాము 3/4గా రాసుకుంటాం. ఇప్పుడు దీని పవర్ వాడు ఎంత ఇచ్చాడు 1/4గా ఇచ్చాడు. సో పవర్ 1/4 అనేది అప్లై చేయండి. ఇప్పుడు ఈ 4 4 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 3. సో ఈ వాల్యూ ఎంత 3. అదేవిధంగా 16 హోల్ పవర్ 1/4 అంటున్నాం. 16 మనం ఎలా రాసుకోవచ్చు 2/4గా రాసుకోవచ్చా పవర్ 1/4. ఇప్పుడు ఈ 4 4 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి 2. సో దీని వాల్యూ ఎంత మనకి 2. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన ఎక్స్ పవర్ 4ని మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి, అంటే అవి నెగ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది 1 + x హోల్ పవర్ p/q ఫామ్లో ఉంది. ఇది కూడా అంతే 1 + x హోల్ పవర్ p/q. సో 1 + x హోల్ పవర్ p/q అంటే మనకి ఫార్ములా ఏంటి 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p - q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. అవునా, ఇక్కడ x/q ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి x² అనేది ఉంది. ఇక్కడ x/q హోల్ స్క్వేర్ అంటున్నావు. x² హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి x పవర్ 4. వాడు ఎక్కడి నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నాడు x పవర్ 4 నుంచి నెగ్లెక్ట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము ఈ రెండు టర్మ్సే రాసుకుంటాము. అందుకే ఇక్కడ ఎక్స్పాన్షన్లో మనకి ఎన్ని టర్మ్స్ వచ్చినాయి 2 టర్మ్సే వచ్చినాయి. అబ్జర్వ్ చేసుకోండి 1 + p/1 ఫ్యాక్టర్. p అంటే ఎంత మనకి 1, x/q x అంటే ఎంత మనకి x²/81 బై q సో 4. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే 1 + p/1 ఫ్యాక్టర్ అంటే వాల్యూ 1, అందుకే 1 వేయలేదు ఇక్కడ. x/q x²/16 ఇంటూ q అంటే ఎంత మనకి 4. ఇప్పుడు మనం ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే వాడు అడిగిన కండిషన్ x పవర్ 4 అనే టర్మ్స్ అనేవి నెగ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకేంటి కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత ఉంది 3 × 1 3, ఇక్కడ 2 × 1 2, 3 - 2 ఎంత 1. అలాగే ఇక్కడ x² టర్మ్స్ ఏమున్నాయి 1/4 ఇంటూ 81 1/4 ఇంటూ 16. ఈ x² టర్మ్స్ మనం ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది 19/864 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాము
1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్లో మార్చుకున్నాము. అలాగే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఫార్ములా అనేది అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఎక్స్పాండ్ 5√5 ఇన్ ఇంక్రీజింగ్ పవర్ ఆఫ్ 4/5. సో ఇక మనం ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ మొత్తాన్ని పవర్ ఆఫ్ 4/5లో మార్చుకోవాలంటే ఇక ప్రతి ఎక్స్పాన్షన్ మనం దేనిలో తీసుకుంటున్నాము, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ కానీ లేదంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఫామ్లో కానీ రాసుకుంటున్నాం. అంటే ఆ ఎక్స్ అనే టర్మ్ అనేది మనకి ఎందులో ఉండాలి, 4/5లో ఉండాలి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, 5√5 అంటున్నాడు. √5 అంటే 5 పవర్ ఎంత, 1/2. ఇక మన ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఎంత మనకి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే 1 ప్లస్ 1/2 అంటే ఎంత మనకి 5 పవర్ 3/2. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ 4/5 అంటున్నాడు. అంటే మనం ఎక్స్పాన్షన్లో మనకి ఎలా ఉండాలి, 4/5 4/5 హోల్ స్క్వేర్ అలా ఉండాలి. కాబట్టి ఈ 5ని మనం ఏమి రాసుకుంటాము, 1 మైనస్ 4/5 హోల్ పవర్ -3/2. సో 1 మైనస్ 4/5 అంటే ఎంత, 1/5. పవర్లో నీకు నెగిటివ్ ఉంది అంటే మనకి 1/5 వల్ల ఏమవుతుంది, 5 అవుతుంది. అందుకే ఈ 5ని మనం ఏం రాసుకున్నాము, 1 మైనస్ 4/5 పవర్ 3/2 వల్ల ఇక్కడ ఏమవుతుంది, -3/2. ఇప్పుడు మనకి ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఈ ఫామ్ ప్రకారం అప్లై చేసుకోండి. పి ఎంత 3, క్యూ ఎంత 2, ఎక్స్ ఎంత 4/5. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రకారం అప్లై చేయండి. సో పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. సో క్యూ కూడా ఇక మనకి హోల్ స్క్వేర్ అనేది ఉంది. సో ఇక మనం ఏం అప్లై చేసాము, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ అనేది అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1002 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 998. ఇక్కడ మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏదన్నా సరే 1 ప్లస్ ఎక్స్లో మార్చుకోవాలి లేదంటే 1 మైనస్ ఎక్స్లో మార్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకటి 1000కి 2 యాడ్ చేస్తే వస్తుంది, ఇంకొకటి 1000లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే వస్తుంది. అంటే రెండిట్లోనికి ఇక్కడ కామన్గా టర్మ్ ఏముంది, 1000 అనేది ఉంది. సో పవర్ క్యూబ్ రూట్ అంటున్నాడు. అంటే పవర్ ఎంత మనకి 1/3. అంటే వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి మనకి ఇది. ఇప్పుడు మనం 1002ని ఏం రాసుకోవచ్చు, మనం 1000 ప్లస్ 2గా రాసుకున్నాం. 998ని ఎలా రాసుకున్నాము, 1000 మైనస్ 2గా రాసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ని 1 ప్లస్ ఎక్స్లో మార్చుకోవాలి. కాబట్టి ఈ 1000ని కామన్ తీయండి. సో 1000 హోల్ పవర్ 1/3. 1000 మనం ఏం రాసుకోవచ్చు, 10 క్యూబ్ హోల్ పవర్ 1/3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది ఇక్కడ, 10. సో ఈ వాల్యూ ఎంత, 10. ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. అలాగే ఈ వాల్యూ ఎంత మనకి 10. ఇక్కడ ఎలా ఉంది మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ అంటే మనకి ఫార్ములా ఏంటి, 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ అండ్ సో ఆన్. వాడు క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడో ఒకసారి చెక్ చేసుకొని అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ 2 టర్మ్స్ వరకే మనం రాసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది మనకి, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 ఫామ్లో ఉంది. సో అక్కడ ఎక్స్పాన్షన్ ఏంటి, 1 మైనస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. ఇప్పుడు మనం ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, 10 ఇంటూ 1 ఎంత, 10. 10 ఇంటూ 1 అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. అంటే ఈ +1 ఈ -1 క్యాన్సిల్ అయిపోయిందిగా. ఇంకేం మిగిలింది మనకి, 10 ఇంటూ 2 అంటే ఎంత మనకి 2 బై 3 ఇంటూ 1000 3000. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 20 బై ఓకే ఇక్కడ 10 ఉంది ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 కామన్ తీసేయండి, 2/3000. ఇక మనకి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. అంటే ఇక్కడ నీకు ఎంత వస్తుంది, 2/3000. సో 2/3000 ప్లస్ 2/3000 అంటే ఎంత మనకి 4/1000. సో ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాం. 4/3 అంటే మనకి వాల్యూ ఎంత ఒకసారి చూడండి. 4/3 అంటే ఎంత మనకి 1.333. ఈ 3 అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బై 1000 అంటే పాయింట్ తర్వాత నీకు ఎన్ని డెసిమల్స్ వస్తాయి, 3 డెసిమల్స్ వస్తాయి. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది మనకి
0 0 0 3 3 3 మన ఇష్టం ఎన్నిసార్లు అన్నా వేసుకోవచ్చు. ఇంటూ ఏముంది ఇక్కడ మనకి 10 అనేది ఉంది. సో ఒక పాయింట్ అనేది మనకి ముందు తీసుకోండి. అంటే ఎంత వస్తుంది మనకి 0.01333. అప్రాక్సిమేట్గా మన వాల్యూ ఎంత తీసుకుంటున్నాము 0.0133. సో మనం ఇక్కడ ఎక్సైజ్ బిలోను ఎక్సైజ్ సిలోను మనం కంటిన్యూస్గా మనం వాడే ఫార్ములా ఏంటి 1 - x హోల్ పవర్ మైనస్ p/q. సో ఈ ఫార్ములా అనేది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. సో 1 - x హోల్ పవర్ మైనస్ p/q అంటే ఎంత 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p + q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా వస్తేనే మీరు ఈ 2 ఎక్సైజ్లు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు.